హలో ట్రేడర్స్, నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు ట్రేడింగ్ ఇస్ మై ప్యాషన్ ఛానల్. ఈరోజు మార్కెట్ ఎలా ఉందో చూద్దామండి. సో ప్రీవియస్గా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి మార్కెట్ అనేది ఆల్ టైమ్ హై నుంచి బ్రేక్ డౌన్ ఓపెన్ అయింది. దాని తర్వాత కొంచెం పైనకి వెళ్ళింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి నిన్న మార్కెట్ మొత్తం పైనకి వెళ్ళిందండి. ఓకేనా, ఈరోజు మళ్ళీ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే గిఫ్ట్ నిఫ్టీ మళ్ళీ +99 పాయింట్స్ గ్యాప్ అప్ చూపిస్తుంది. సో పాజిటివ్ డే మార్కెట్ అనేది పాజిటివ్లో ఉంటుంది. సో మార్కెట్ ఓపెన్ తర్వాత చూద్దాం. బేస్డ్ ఆన్ ది అవర్ స్ట్రాటజీ అసలు మనం ట్రేడ్ తీసుకుంటామా తీసుకోమా. ఈరోజు వచ్చేసి నిఫ్టీలో ఎక్స్పైరీ ఉందండి. చూద్దాం, మనం ట్రేడ్ తీసుకుంటే మనకు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సో చూద్దాం. మార్కెట్ ఆల్రెడీ ఓపెన్ అయిందండి. 5 మినిట్స్ క్యాండిల్ మీరు ఓపెన్ చూస్తే సో రెడ్లో క్లోజ్ అయింది. సో గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. దాని తర్వాత ఒకటి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. చూద్దాం, మనకి ఏదైనా ఆపర్చునిటీ దొరికితే మనం ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, ఏదైనా ఉంటే అప్డేట్ చేస్తాను. సో ఇక్కడ ఫైనల్గా నేను ట్రేడ్ అనేది తీసుకున్నానండి. కానీ ట్రేడింగ్ చేసేటప్పుడు రికార్డ్ చేయాలంటే భయం వేస్తుంది. అంటే అది గుర్తు రావట్లేదు అసలు. ఎందుకంటే ట్రేడింగ్ తీసుకునే ఆలోచనలు రికార్డ్ చేద్దామని అసలు థాట్ కూడా రావట్లేదు. ఓకే, వీడియో చేద్దాం, ఖచ్చితంగా వీడియో చేసి పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాం. కానీ రికార్డ్ చేసేటానికి అసలు థాట్ రావట్లేదు. ఎందుకు ఇక్కడ ట్రేడ్ ఎక్కడ మిస్ అవుతుందో, ఇక్కడ మనము ఏ పాయింట్ ఎంట్రీ దగ్గర తీసుకోవాలి, లాస్ వస్తుందా ప్రాఫిట్ వస్తుందా అనే ఆలోచనతో. సో ఫైనల్గా ఇక్కడ ట్రేడ్ అయితే నేను తీసుకున్నాను. కాకపోతే నేను ట్రేడ్ తీసుకున్నప్పుడు రికార్డ్ చేయలేకపోతున్నాను. దాని తర్వాత నేను మళ్ళీ మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి నేను ఇది వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి. సో మార్నింగ్ ఏమైందండి, గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అనేది కిందికి పడిన తర్వాత ఇక్కడ మంచిగా మనకి సపోర్ట్ ఫామ్ అయిందండి. ఓకేనా, సో ఇక్కడ సపోర్ట్ ఫామ్ అయింది. సపోర్ట్ బ్రేక్ చేసింది కానీ సస్టైన్ కాలేకపోయింది. ఓకేనా, సో మళ్ళీ ఒకటి ఏం ఆలోచించిన అంటే, సో మనకి ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పైనకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ డైరెక్ట్ పడుతుంది. మనకి ఇట్లా డైరెక్ట్ పడుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఓకేనా, ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేము? ఎందుకంటే ఇక్కడ మనకి డైరెక్ట్గా ఇట్లా వి షేప్లో రాదు కదండి. సో ఇట్లా మనకి వి షేప్లో అనేది మార్కెట్ అనేది ఫాల్ కాదు. ఓకే, ఆ ఉద్దేశంతో నేనేం చేశానంటే ఇక్కడ ట్రేడ్ అనేది తీసుకున్నాను. ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడు మార్కెట్ ఆల్రెడీ నేను ట్రేడ్ తీసుకున్న తర్వాత మళ్ళీ పడింది. సో ఇక్కడ మంచి సపోర్ట్ అనేది ఫామ్ చేసిందండి. ఇక్కడ ఈజీగా మీకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సపోర్ట్ అనేది మంచిగా ఫామ్ చేసింది. ఇది బ్రేక్ డౌన్ అయింది, సస్టైన్ కాలేదు. ఓకేనా, సస్టైన్ కాకపోతే ఇక్కడ మళ్ళీ పైనకి వెళ్తుంది అని చెప్పేసి నేను 10-5 క్యాండిల్కి ఇక్కడ మనం ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది ఆప్షన్స్, ఇది మనకి నిఫ్టీ అన్నది. ఓకే, దీని ఆప్షన్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే నేను ప్రైస్ వచ్చేసి 116.7 అంటే 116 ఇక్కడ నేను ప్రైస్ వచ్చేసి తీసేసుకున్నాను. ఈ క్యాండిల్ దగ్గర నేను ఎంట్రీ అనేది ఇచ్చాను. నేను ఎంట్రీ తీసుకోగానే నెక్స్ట్ క్యాండిల్ నుండి అది మనకి నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. సో ఇది నేను ఓవరాల్గా చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఒక 10 లైన్ ఇలా డ్రా చేసి ఉండి, ఓకేనా, ఇక్కడ ట్రెండ్ లైన్ డ్రా చేసి ఇది బ్రేక్అవుట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఉంటే నేను అసలు ట్రేడ్ అనేది తీసుకోలేకపోయాను. కానీ ఇక్కడ మనం ఆల్రెడీ ట్రేడ్ తీసుకున్నాము. ఇది బ్రేక్అవుట్ కాకముందే ట్రేడ్ తీసుకున్నాం. ఎందుకంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్, ఎక్కడ మనకి ట్రేడ్ అనేది మిస్ అవుతుందేమో. ఎందుకు ప్రాబిలిటీ బాగా నమ్మకం ఉండే నాకు ఈ ట్రేడ్ మీద. ఎందుకు నమ్మకం ఉండే అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ నుంచి ఇక్కడికి పడే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైనకి వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి. ఎందుకు ఇట్లా వి షేప్లో మార్కెట్ పడదు అని. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ వరకు పడిన తర్వాత మళ్ళీ ఇక్కడ సపోర్ట్ ఫామ్ చేసి అది పైనకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో ఫైనల్గా మనకి ఈరోజు లాస్ అనేది ఎంత బుక్ చేసామండి, 1637 రూపీస్.55 అంటే దీనికి ఒక మళ్ళీ 80 రూపీస్ అనేది 70 రూపీస్ అనేది మనకి ఛార్జెస్ పడతాయి. సో ఎంత క్వాంటిటీ, 150 క్వాంటిటీతో ట్రేడ్ చేశాను. సో ఇక్కడ మనకి లాస్ అనేది ఓవరాల్గా 1637 రూపీస్. ఓకే, సో ఇది ఈ ట్రేడ్లో నేను తీసుకున్న ట్రేడ్లో మనకి లాస్ వచ్చిందండి. నిన్న
ప్రాఫిట్ వచ్చింది. నిన్న ఎంత 2000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఈరోజు 1600 రూపీస్ లాస్ అయింది. ఓకే, ఫర్దర్గా చూద్దాం మరి లాస్ వస్తుందా ప్రాఫిట్ వస్తుందా. మీకు ఓవరాల్గా నా పోర్ట్ఫోలియో అనేది ఒకసారి నేను మీకు ఒక వీడియో చేస్తాను దానికి సపరేట్గా. దాంట్లో లాస్ అయిందా ప్రాఫిట్ అయిందా అని తెలుసుకోవడానికి అన్నీ ఎట్లా ట్రేడ్ తీసుకున్నాను నేను ఆ వీడియోలో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.